వైభవాలను వాస్తవాలను ఆలోచిస్తూ మానవత్వం పరిమళించే మంచి మనిషి కోసం వెతుకుతూ నేను హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కొట్టి చంపండి రా. గొడవ స్టార్ట్ అయింది. ఏంటి సార్? మొదలైంది సార్, మొదలైపోయింది సార్, మొదలైంది. సీనికి రెడ్డికి వార్ స్టార్ట్ అయిపోయింది సార్. గాంధీ మాతృడు బతికొచ్చిన ఈ దేశాన్ని ఏం చేయలేడు. ఒక్కని కూడా వదిలిపెట్టకండి, ఈరగా దిగండి. ఆ తెల్ల రసం ఉన్నాడే, ఆయన ఎవరో తెలుసా? పేరు సారథి. సారథి అంటే రథం తోడు. తప్పు చేసిన వాళ్ళని ఇరగదీస్తూ ఉంటాడు. అందరినీ నరికి పోగలు పెట్టండి. అదిగో అక్కడ తాళం సత్తు బన్నీ నేసుకున్నాడే, అతని పేరు రమేష్. అక్కడ గోడ కానుకో ఉన్నాడే, అతని పేరు ఉమా. అక్కడ చెక్ షర్ట్ వేసుకున్నాడే, అతని పేరు ముక్కా మూర్తి. వీళ్ళు మామూలు వేళ్ళు, బొటన వేళ్ళు తెలుసా మీకు? అంటే తెలుస్తుంది చూడండి. వీళ్ళు నలుగురు మామూలు పర్వతాలే. ఇప్పుడు వచ్చే అగ్నిపర్వతం ఎవరో తెలుసా? అదిగో చూడండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాత బస్తీ, అబీజ్, లాలాగూడ, కొత్తపేట, చిక్కట్పల్లి, మలక్పేట, దోమల్గూడ, తార్నాక, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మసబ్ ట్యాక్, కృష్ణానగర్, ఫిలిం నగర్, ఇందిరానగర్, కోటి, నల్లకుంట, సనత్ నగర్, చాదర్ఘాట్, సుల్తాన్ బజార్, పురానాపూర్, మెహదీపట్నం, పంజాగుట్ట, బషీర్బాగ్. ఈ ఏరియాలో ఒక్కడు కూడా సీనుకి సొంతం కాదని చెప్పండి. వినకుంటే ఈ రెడ్ నిప్పు మండిపడడు, తగలబెడతాడు. అదే స్వాతి సంపాదకులకు నేను యథార్థ గాథకు, వాస్తవ సంఘటనలకు అక్షర రూపాన్ని ఇవ్వడానికి సంకల్పించాను.
ఈ నవల్లో నా కథానాయకుడికి నేను పెడుతున్న పేరు ఆది. తనని నమ్ముకున్న వాళ్ళకి తను దేవుడు, కానీ తనకి మాత్రం తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ రథం. అతని గురించి ఆంధ్రావనికి తప్పకుండా తెలియాలి. ఆది మనసును అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోందని తెలుసుకోనక్కర్లేదు. నేను చూసింది రాస్తుంటాను, చదవండి, చదివించండి. మధుభారతి. ఆనంద్ సార్, మనం ఎక్కడున్నామన్న విషయం ఎవరికీ తెలియకూడదు. మనం పంపించే స్క్రిప్ట్ కూడా 5-6 అడ్రస్లు మారి వెళ్ళాలి. ఇక మీద స్వాతికి సంబంధించిన వాళ్ళెవరికి ఎప్పుడూ ఫోన్ కూడా చేయకూడదు, నవల పూర్తయ్యే వరకు. ఓకే సార్. సార్ మధుభారతి గారు కొత్త నవల రాస్తున్నారట. నవల కాదు, అది వాస్తవం. నవల పేరు ఆది. మధుభారతి గారికి పిచ్చి పెట్టింది ఏంటి? ఒక రౌడీ గురించి రాస్తున్నారు. నీకే పిచ్చి. అందరికీ చదువు అందుబాటులో ఉండాలన్నది ఆది ఉద్దేశమట. డొనేషన్స్ అడిగే స్కూల్స్కి వెళ్ళి గొడవ చేసి ఫ్రీగా సీట్లు ఇప్పిస్తున్నారట. నా దృష్టిలో ఆది ఈజ్ గ్రేట్. చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు కాదు. పేరెంట్స్ నుంచి డబ్బు తీసుకోవడం దేనికి సార్? స్కూల్లో 4 స్విమ్మింగ్ పూల్స్ కట్టాలి, స్కూల్కి పిల్లలు రావడానికి ఏసీ బస్సులు కొనాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోకపోతే ఎలా? ఎవరు? నేనా? అర్థం చేసుకోలేదా? కలెక్టర్ కొడుకులు, డాక్టర్ కొడుకులు చదువుతున్న ఈ స్కూల్లో రిక్షా తొక్కేవాడి కొడుకు, మూటలు మోసుకునేవాడి కొడుకు చదువుకోవాలని ఆశపడుతున్నారే, అది నువ్వు అర్థం చేసుకోలేదనుకుంటాను. 5ో 10ో తీసుకుంటున్న చోట 50,000 లక్షలు అడిగితే జీవితాల్ని తాకట్టు పెట్టి రోడ్డు పాలవుతారని చెప్పడానికి వచ్చాను. అది నువ్వు అర్థం చేసుకోలేదు. రేయ్, 1వ తరగతి చదవడానికి ఎందుకురా 50,000? చెప్పు. మరి డబ్బు లేకుండా ఇంత పెద్ద స్కూల్ మేము ఎలా రన్ చేయగలం? చెయ్యొచ్చు. 2 నగల కొట్లు, 4 థియేటర్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఏరియాకి 3 ఇళ్లంటూ సంపాదించారుగా. అవి చాలు. ఉన్న డబ్బుతో లేని వాళ్ళకి చదువు చెప్పించండి. చదువుకి క్యాష్ కావాలంటే నేను ఇస్తాను. చదువుని క్యాష్ చేసుకోవాలనుకుంటే నేను చచ్చినా ఇవ్వను. ఇప్పుడు చదువు ఖరీదు ఎక్కువైంది. అసలు చదువు అంటే ఏమిటని మీ ఉద్దేశం? ఉద్దేశం రెడ్ అనే ఉద్దేశం. ఆర్ ఫర్ రెవల్యూషన్, ఈ ఫర్ ఎడ్యుకేషన్, డి ఫర్ డెవలప్మెంట్ అనే ఉద్దేశం. ఈ 3 ముక్కల ఇంగ్లీష్ తెలుసన్న ఉద్దేశం. అందరి బతుకుల్లోనూ అక్షర దీపాలు వెలగాలని ఆశీర్వదిస్తోంది సరస్వతి. ఆ దీపం మారిపోకూడదన్న ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ని హైటెక్ స్టేట్ గా మార్చాలనే ఉద్దేశం. రతనాల సీమ కావాలనే ఉద్దేశం. లేని వాళ్ల తలరాతల్ని మార్చాలనే ఉద్దేశం. బిచ్చమెత్తైనా చదువుకోవాలని లక్ష్య సాధకుడి ఉద్దేశం. కానీ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు బిచ్చమెత్తాలన్నదే మీ ఉద్దేశం. తెలుగు జాతి వెలుగు కోసం నా రక్తాన్ని ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇవ్వాలన్న నా ఉద్దేశం. ఈ ఉద్దేశం వేరా ఈ రెడ్ ఊపిరి. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. అలా చెయ్యకుంటే? రెడ్డు, వీళ్ళతో ఛానల్ 2లో మాట్లాడు, సీట్లు అడుగు. లేదన్నారనుకో వీళ్ళ షేపులు మారతాయని చెప్పు. జైళ్ల ఇటుకలతో పాఠశాలలు కట్టమని పెద్దలు చెప్పారు. కానీ నీ మాటలు వింటుంటే ఈ పాఠశాల ఇటుకలతో నీకు సమాధి కట్టాలని నేను అనుకుంటున్నాను. ఏమిటి బెదిరిస్తున్నావా? అక్షరాలు నేర్పే గురువుల కాళ్ళు కడగాలనుకునే నన్నా మాట అంటున్నావు. పాఠాలు చెప్పే పంతుడు గనక ఓర్పుతో మాట్లాడుతున్నాను. ఏయ్, ఆ దరిద్రులకు సపోర్ట్ చేయడానికి నువ్వెవరు? 100 కోట్ల మందిలో ఒక్కండి. 6 కోట్ల ఆంధ్రుల బలాన్ని. రెడ్ అందరికీ టైం ఇస్తాడు. ఇలా చూడండి, ఇది ఆగే లోపు మీరు మీ నిర్ణయాన్ని చెప్పాలి. మనం ఒప్పుకోవడమే మంచిదనుకుంటాను. మీరు చెప్పినట్టే చేస్తాం. అదే రామ్. కొట్టారా? మరి అసలు మాట వింటేగా. అరే, నగలా కోట్లో బట్లా కోట్లో బిజినెస్ లేదు, బాగా డల్ గా ఉంది. అబద్ధం, అంతా అబద్ధం.
ब्रिटिश वाला काలంలో that is before 1947 जरा मेहरबानी करके चादरघाट रोड में एक छोटा सा दुकान डालने के लिए जगह दे दो साहब राजस्थान से सारे ऊंट बेच के आ गया मैं साहब प्लीज प्लीज మీరు ఎలాగైనా చాదర్ఘాట్ రోడ్లో కొట్టు పెట్టుకోవడానికి కాస్త చోటు ఇవ్వండి సార్ రాజస్థాన్లో ఉన్నదంతా అమ్ముకొని వచ్చాను సార్ ప్లీజ్ ప్లీజ్ అని నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఏడ్చావు కదరా ఖర్చీఫ్ కొట్టు పెట్టుకోవడానికి అట్లీస్ట్ 2 అడుగులైనా ఎవడైనా ఇచ్చాడా నేనిచ్చాడ్రా రెడ్డే చెప్పాడు. రెడ్డు ఇక మీద సీన్ కి మామూలు ఇవ్వద్దని రెడ్డే చెప్పాడు. వాడు చెప్తే నువ్వివ్వు వాడు చెప్తే నువ్వివ్వు రెడ్డు కావాలి సీను వద్దు సీను వద్దు రెడ్డుతో మాట్లాడాలి ఫోన్ చేయరా రెడ్డికి మాట్లాడాలని చెప్పు ఫోన్ చేయి ఏమిటయ్యా ఇది ఎవరిని అడిగినా రెడ్డు రెడ్డు అంటున్నారు బెదిరించావా నేను బెదిరించలేదు నీ బెదిరింపులకి భయపడద్దని అందరితోనూ చెప్పాను నేను నీలాగే నలుగురిని బెదిరించాను డబ్బిచ్చారు ఏంటయ్యా అని అడిగితే బహుమతి అన్నారు ఇప్పుడు దాని పేరు మామూలు అంటున్నారు మాటే మార్పు డబ్బు ఒకటేగా డబ్బొక్కటే అభిమానంతో నీకు వాళ్ళు ఇస్తూ ఉంటే నేను సరైన ఉండేవాడి కానీ నువ్వు బెదిరించి డబ్బు తీసుకుంటున్నావని తెలిసిన తర్వాతే నేను ఇవ్వద్దన్నాను నాకు కావాలి అభిమానమో బెదిరింపు నాకు డబ్బు కావాలి ఈ సీను ఎప్పట్లానే ఉండాలి రేయ్ నువ్వు బచ్చగాడివి నువ్వు వేరుగా పుట్టక ముందే నేను మహావృక్షానిరా తెలుసా నువ్వేవైనా అనుకో ఎలాగైనా అనుకో తొందరగా మట్లో కలిసిపోతానే చెప్తున్నా సభాష్ రెడ్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చిన్న వయసులో చాదర్ఘాట్ రోడ్లో టీ కావాలా సార్ అని నువ్వు అడుక్కోవడం అది నేను చూడడం జ్ఞాపకం ఉందా అదే చాదర్ఘాట్లో అప్పుడే 5 ఇవ్వు 10 ఇవ్వు అంటూ మామూలు అడిగి నువ్వు అల్లాడింది నేను చూసింది నీకు జ్ఞాపకం ఉందా నాకు ఈ కబుర్లు అనవసరం నాకు డబ్బు కావాలి అది ఇవ్వద్దనడానికి నువ్వెవరు నీ వల్ల బాధపడుతున్న వాళ్లలో నన్ను నమ్మిన మనుషున్నాడు నమ్మితే ఏదైనా చేస్తావా ప్రాణాలు ఇస్తాను రెడ్డో ఈ డబ్బున వాళ్ళని నమ్మద్దు ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నారు రేపెవరికో మనం కలిసిపోదాం వచ్చే డబ్బుని పంచుకుందాం ఏమంటావు పొత్తు కుదరదు సీను వేరు వేరు గ్రూప్ రక్తం ఒకటైతే ప్రాణాలు పోతాయి నీ ప్రాణము నా ప్రాణం రెడ్డు పైకి రావాల్సిన వాడివి చూసడుకి వయసు అయిపోయిన వాడివి నువ్వు చూసడిగాయి వద్దు నాతో పెట్టుకోవద్దు అలాగే అది అది ఇదిగో మిగిలిన 40. ఇంతేనా 100 రూపాయలు ఇచ్చాను పరిస్థితి ఎలా ఉంది? మూర్తి మార్కెట్ లో గొడవ పడ్డందుకు స్కూల్లో గొడవ చేసినందుకు రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మూర్తి. ఏంటో అంటుంది అరెస్ట్ వారెంట్ వచ్చేలోగా మనం 4-5 రోజులు రెడ్ని ఎక్కడికి ఎస్కేప్ అవ్వమని తప్పుకోరా రెడ్డి మీద కంప్లైంట్ ఇస్తావా రెడ్డి జైల్లో పెట్టిస్తావా కంప్లైంట్
వేడిగా ఇవ్వే. ఈ వేడి చాలా బాగుంది. నేనేవి పెద్దగా వాదించి నేను బయటకు తీసుకురాలేదు. ఆ జడ్జి మంచివారు నిన్ను చూడగానే జామీన్ ఇచ్చారు. ఎవరు చెప్పారు? నా మీద కేసు పెట్టిన పోలీసులే కేసు వాపస్ తీసుకున్నారు. అందుకే ఈజీ అయింది. సరే అది వదిలే, ఇంకోసారి మళ్ళీ తప్పు చేయకు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా గొడవలు, పంచాయతీ పెట్టడాలు ఇవన్నీ తగ్గించుకో. చేస్తారు, మంచి వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళంతా నీ ఆదుకోవడానికి నువ్వేమైనా దేవుడువా? అవునండి అని ఆయన అనుకోవడం లేదు, మేమందరం అనుకుంటున్నాం. ఎవరు ఏమనుకున్నా సరే ఇది చట్ట ప్రకారం నేరం. మీ మనసును అడిగి చెప్పండి, నేను చేస్తున్నది కరెక్టా తప్పా? అది కాదు, అది చాలు, వస్తాను. నేను నీ మంచికేగా చెప్తున్నాను. ఆ? ఏమిటి నారాయణ? ఉండండి బాబు, దిష్టి తీసేస్తాను. ఇరుగు దిష్టి, పొడుగు దిష్టి, ఆల దిష్టి, ఇల దిష్టి. నారాయణ, ఏమిటిది? సరే, ఇంటికి వెళ్లే ముందు గుడికి వెళ్ళు, అప్పుడే నీకు బుద్ధిస్తుంది. గుడికేగా వెళ్తాను. మంచి చేసే మిమ్మల్ని జైల్లో పెట్టారా? వదిలేయండి మాస్టారు, నన్ను జైల్లో పెట్టాలని ఆశపడ్డారు. నేను ఎవరి ఆశనే కాదన్ను కదా. పిల్లలు ఎలా ఉన్నారు? పసిపిల్లలు మీరు కనిపించిన తర్వాతే అన్నం తింటామని చెప్పారు. ఎలా ఉన్నావు అంకుల్? నిన్ను పోలీసులు కొట్టారా? నిన్నెవరు కొట్టారో చెప్పు, దేవుడితో చెప్పి వాళ్ళని కొట్టమంటాను. నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు బాబు? మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళదు బాబు.